సర్వేలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి అయితే వచ్చాము. ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అయితే గెలవడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎట్లా ఉంది, 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమనుకుంటా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ ఎటువంటి పథకాలు ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 20 నెలల నుండి కాంగ్రెస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఆదిలాబాద్లో ఎట్లుంది? పాలన మంచిగా ఉన్నది కానీ కాకపోతే గత ప్రభుత్వము మొత్తం బాకీలు చేసి పాలనతోటి పైసలు లేక కొంత తికమకమై అడ్జస్ట్ అవుతున్నది. జీతాలు ఇస్తున్నాడు, గవర్నమెంట్ జీతాలు పెంచి ఇది చేస్తున్నాడు, టైంకి ఇది చేస్తున్నాడు. కొంచెం నిధులు లేక ఇబ్బంది పడి పరిపాలన బాగున్నది. రైతులకి పాలన చేతనం అవ్వట్లేదు అన్నట్టు మాటలు మాట్లాడుతారు. అది ఇక గిట్టనోళ్ళు అంటున్నారు కాబట్టి అంత పెద్ద ప్రభుత్వము నడిపాలంటే తన వయసు సరిపోయే పని చేస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ పరిపాలన బాగున్నది. 6 గ్యారెంటీలు సక్రమంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయి, నిధులు లేకనే ఇదవుతున్నది కాబట్టి. ఇందిరమ్మ ఇల్లు కరెక్ట్ వస్తున్నాయి, కరెక్ట్ ఇబ్బంది నడుస్తున్నాయి, ప్రతి మండలికి వస్తున్నాయి. కొంచెం నిధులు లేకనే ఇది అవుతుంది. పాయల్ శంకర్ గెలిచాడు. ఇక్కడ ఆదిలాబాద్ ఎట్లుంటాయంటే ప్రభుత్వం ఒక తీరు ఉంటే ఇక్కడ వేరే తీరు వస్తుంది. కాకపోతే అడ్జస్ట్ అయ్యి పబ్లిక్ అనుకూలంగానే నడుస్తాడు, అందుబాటులో ఉంటాడు. కాకపోతే కొంచెం నిధులు లేకనే ఇది అయిపోతున్నారు. స్కూళ్ళు బాగున్నాయి, స్కూళ్ళ పరిపాలన సన్న బియ్యంతో పిల్లలు బాగానే ఉంటున్నారు, ముందు ఇప్పుడు తింటున్నారు. స్కూళ్ళు బాగానే నడుపుతున్నాడు, టీచర్లు కూడా బాగానే ఇది చేస్తున్నారు. కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా. కేసీఆర్కు సగంకు అలవాటు చేసిండు పబ్లిక్. యూత్ని మొత్తం పని చేయకుండా తాగి తడిపి చేసి మొత్తం అప్పుల బాధ చేసి, అదే అప్పులు చేయకుండా యూత్కు జీతాలు పెంచి ఇది చేసి రైతులను ఇది చేసిన వాటికి ఇవాళ అతడే ఉంటుండే. కాకపోతే అతడు చేసింది ఆ పరిపాలన కొంచెం మిస్టేక్ జరిగింది, అప్పులు బాధ అయింది అంతే. అంటే కేసీఆర్ కాళేశ్వరంలో పైసలు అది అందరికీ తెలిసిన విషయం. మా నోటితోటి మేము చెప్పాల్సి అది పబ్లిక్ తెలుసు. అతడు చేసింది అది ఒకటే తప్పు, జీతాలు ఇయ్యాక ఇది చేసిన అన్ని తప్పులు. అది ఇక అది రాజకీయం, ఇక ఎటు పోతుందో తెలియదు. పబ్లిక్ ముందు సఫర్ చేయడం తప్ప అది ఇది చేయడం. కాంగ్రెస్ వచ్చిన మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది, బాగా మంచిగా ఉన్నది. అన్ని వస్తున్నాయి పాపం, మంచిదే. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ మంచిగానే ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు మంచిగా ఉన్నాయి, మళ్ళా గర్భట్టీలు లేవు, మంచిగా ఉన్నాయి అన్ని. గర్భట్టీలు తీసుకుంటలే మరి. ఇట్లా పాయల్ శంకర్ గారికి అవైలబుల్ ఉంటారా మీకు? అవైలబుల్, మంచి చెడుకు వస్తాడే, అవైలబుల్లో ఉంటాడు. అంటే కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? అంటే ఏది బాగుంది? ఇది బాగుంది, రేవంత్ రెడ్డిది బాగున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ మీ వస్తాం, ఇక కాంగ్రెస్ అంత ఉత్తదే, అది అంతా ఉత్తదేనే. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ తృప్తి కోసం అంటారు. వాళ్ళు ఏం చేస్తలేదు కాంగ్రెస్, మళ్ళీ మేమే అర్థం రైతులను అరిగోస పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళు వస్తే ఇంకా ఉన్న కాడికి అమ్ముకొని పోతుర్రు ఇప్పటిదానికంటే. ఇట్లా రైతు బంధు, రైతు భరోసా ఇట్లా వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఇట్లా సర్పంచులు లేరు కదా ఊళ్ళలో, సర్పంచులు లేక ఎట్లా? లేకున్నా బాగానే ఉన్నదే, బాగున్నది. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఇట్లా ఎటువైపు చూస్తారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పుడు ఎట్లయితే అట్లా చూద్దాం. కాంగ్రెస్ తెచ్చుకోవాలంటారు, కాంగ్రెస్ తెచ్చుకోమంటాం. బరాబర్ కాంగ్రెసే మంచిది. ఓకే, ఎట్లా ఉంది మన ఆదిలాబాద్? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఎట్లా అనిపిస్తుంది? అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, చాలా మంచి పరిపాలన ఉంది. ఇందిరమ్మ ఇల్లు అన్నీ వస్తున్నాయి సార్, అర్హులందరికీ ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు. మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఆఫీసర్స్ బాగున్నారు, మంచి పరిపాలన జరుగుతుంది. కేసీఆర్ బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే ఏది బాగుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది సార్. కేసీఆర్ పరిపాలన ఏముండే సార్, తాయిలాలు ఇచ్చుకుంటా ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో దించుకుంటా. రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు, త్యాగం చేస్తుందని అంటారు. ఉంటుంది ఇక మాటలు, లోపలికి పోయే టైం వచ్చింది ఏమన్నా అంటారు. ఖచ్చితంగా సార్, అవన్నీ జరిగింది రాదు కదా సార్. నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఆమె పబ్లిక్ ఎవరిని అడిగినా చెప్తారు. డీటెయిల్స్ తెలియకపోవచ్చు
అవినీతి అయితే జరిగింది. ఇట్లా స్కూల్ ఎట్లున్నాయి మన కాడ ఆదిలాబాద్ కాడ? స్కూల్ బాగా నడుస్తుంది సార్. అంటే మహారాష్ట్ర బార్డర్ కదా, ఎట్లా ఉంది ఇక్కడ అంతా? స్టడీ బాగుంది, సన్న బియ్యం ఇస్తున్నారు, పని చేస్తున్నారు బాగా. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులు ఇక వర్షాలు బాగా పడుతున్నాయి సార్. రైతుల పరిస్థితి అంటే యూరియా అందుబాటులో లేదు, ఇప్పుడు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇక వీళ్ళ ఆధీనంలో ఉన్న యూరియా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనం మీద తెలియదు, కానీ యూరియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. ఇట్లా మళ్ళీ మేమే కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ అంటుంది, సర్పంచ్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ మేమే గెలుస్తాం. బీఆర్ఎస్ పేరు లేదు సార్, కాంగ్రెస్ వేస్తుంది. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది సార్? ఎక్కడ ఉంది బీఆర్ఎస్? రోజు బర్త్డేలు, కేకులు కట్టు, తాగుడు, తందనాలు ఆడి వాటిని గంగలు పెట్టి ప్రజల్ని గంగలు పెట్టేసి. ఇట్లా ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ చేసుకుంటారు మంచిగా సార్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ఆడులు పోయి రావాలా, దూరం పోయి రావాలంటే డబ్బులు అలా ఖర్చు ఉండే అది సేవ్ అవుతున్నాయి కదా, 4 పైసలు మంచిదే కదా. ఓకే. న్యూస్ పేపర్ చూస్తుర్రు, ఎట్లుంది మన కాడ ఎట్లుంది? ఆదిలాబాద్ కాడ ఎట్లుంది? ఆదిలాబాద్ కన్నా వర్షాలు బాగున్నాయి. 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు? అప్పుడు మంచిగానే ఉండే కానీ ఇప్పుడు బాగా వర్షాలు పడబట్టి నుక్సాన్ ఉంది. ఇట్లా కేసీఆర్ మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది? కేసీఆర్ సుగా మంచిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సుగా మంచిగా ఉన్నాడు. అట్లా ఆదిలాబాద్ పనులు అవుతున్నాయా? పనులు చేపిస్తారా మంచిగా? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా? ఎమ్మెల్యే ఉంటాడు పాయల్ శంకర్ గారు ఉంటాడు. ఇట్లా ఏమన్నా ఆపదకో సంపదకో అవుతాడు, చూస్తాడు. ఎట్లా ఉంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మన రైతు బంధు, రైతు భరోసా అవన్నీ వస్తుండే, ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ ఒకసారి 2 సార్లు ఒకసారి వస్తున్నాయి. ఎట్లా యూరియా, పొటాష్ ఏమన్నా? యూరియా అంటే మన పొటాసు యూరియా ఇబ్బంది ఉన్నాయి. యూరియా కొద్దిగా వేరే ఉన్నాయి అన్ని, బీజబిత్తెరలు, పొటాసులు అన్నీ ఉన్నాయి, యూరియాలు ఇబ్బంది ఉంది. ఎట్లా ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ఏం లేడీస్కి ఉన్నది అంతే, మనకైతే టికెట్ అంతే. అంటే వాళ్ళు అమ్మవారికి ఇట్లా పోతురు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చెప్తున్నారు? ఏం లేదు, అలా పిరే ఉన్నది ఇక మంచిగానే కదా. ఇట్లా గ్యాస్ ఇస్తారు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇట్లా మరి సర్పంచ్ లేరు కదా ఊళ్ళలో? సర్పంచ్ లేడు. ఎట్లా అనుకుంటారు? ఏమనుకుంటారు? ఇక కార్యదర్శి వాళ్ళే చూసుకుంటున్నారు. ఏమన్నా పనులు అవుతున్నాయా, ఆగుతున్నాయా? పనులు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలుగా లైన్ క్లియర్ అయింది కదా, పెడతారంట. ఎట్లా అనుకుంటారు? ఏమనుకుంటారు మన వాళ్ళు? అదే అప్పుడు ఎట్లయితుంది ఇక, ఇప్పుడు ఏం చెప్పరాదు కదా. అధికారంలో కాంగ్రెస్ తెచ్చుకోవాలంటారా లేకుంటే పోయిన అధికారం ఏది వస్తుంది అన్నది ఏం తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ, బీజేపీ మొగ్గు చూపుతారా? బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఏం లేదా? బీఆర్ఎస్ ఉన్నది, ఏదో వచ్చేది తెలియదు అన్నట్టు. ఈ కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అంటారు, నమ్ముతుర్రా? కాళేశ్వరం పైన అవినీతి కాళేశ్వరం నమ్ముతుర్రా? కాళేశ్వరం కేసీఆర్ పైసలు తిన్నారు అంటారు కదా, అంటులు కానీ మన అటుగా అంటే మీరు అంటే ఏమనుకుంటారా? అంటే తిన్నాడని అనుకుంటారా? ఏమనుకుంటారు? మీ వాళ్ళు అంతా ముచ్చట పెట్టుకున్నాక మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు వార్తా పేపర్లు చదువుతున్నావు, చదివినప్పుడు ఆలోచన వస్తాయా? రైట్. ఎట్లా ఉంది ఆదిలాబాదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఎట్లా ఉంది ఇక్కడ? మాకు తెలుగు రాదు అన్న. कैसे हो? कांग्रेस गवर्नमेंट आया है ना, कैसे हो इधर? अना इट रहा है कैसे हो? कांग्रेस ही चुना मेरे, कांग्रेस मेरे को पसंद है. हाँ. बीआरएस कैसे हो? बीआरएस नको ना केसीआर नको. हाँ. कांग्रेस मेरे को पसंद है, जयवंत रेड्डी है ना, मेरे को पसंद है. एमएलए पायल शंकर है ना इधर? पायल शंकर एमएलए मालूम है? हाँ, बीजेपी का है. बीजेपी का. वो हमारे लिए कुछ भी नहीं करा, घर नहीं बना, कुछ भी नहीं करा. इंदिरा महिला नहीं है? नहीं दिया हमारे को. हम यवतमाल के मगर है ना, हमारे को है ना किराए से घर में रह रहे. कैसे हो? डेवलपमेंट कैसे हो इधर? पायल शंकर आया तो कांग्रेस पार्टी आया तो है ना हमारा डेवलप होता. हाँ. तो केसीआर दिए ना को రైతు బంధు, రైతు భరోసా? नहीं, हमारे कुछ भी नहीं दिया. नहीं दिया कुछ. और रेवंत रेड्डी दिया अभी है ना, उन्होंने हल्लू वाला कुछ तो भी है ना हमारे लिए गरीब के लिए ना कर देता उन्होंने. पिंचन आया? पिंचन आते थोड़ा करता, एक ही दम से नहीं होता अन्ना. బాబాయ్ 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఉంది మన కాడ? పనులు ఎట్లా అవుతున్నాయి? పనులు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి. ఇందిరా మహిళలు వస్తున్నాయి, వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, వస్తుంది. గ్యాస్ సిలిండర్ 500కి అదే ఇస్తలేదండి, అది ఇస్తలేరు, రావటం లేదు మొత్తం. కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందంట? ఏ మంచి ఇప్పుడు మంచిగా ఉన్నది, పర్వాలే అన్ని ఇస్తున్నాడు కదా. రైతు బంధు, రైతు భరోసా వస్తుంది.
అసలు రేవంత్ రెడ్డికి పాలనే చేతన అవుతలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా చాలా మంది. లేదు కరెక్టే రైతు అన్నీ వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మంచిగా చూసుకుంటారా? ఇక మాకు పాయల్ శంకర్ కాదు సార్, ఇక్కడ బోతు మన ఓలు మన అనిల్ యాదవ్. అనిల్ బోధన్ బోతు బోత్ బోతు నియోజకవర్గం మాది. ఇక్కడ కాదు మాది అక్కడికి వెళ్ళటే పాయల్ శంకర్. ఎట్లా ఉంది ఇక్కడ మంచిగా మంచిగా ఉన్నారు. మంచిగా అన్ని చేస్తారా? అన్ని చేస్తున్నారు సార్, ఇప్పటికైతే మంచిగా చేస్తున్నారు. ఇక మళ్ళీ తర్వాత చెప్పలేం కానీ ఇప్పుడైతే మంచిగా చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అప్పుడు అప్పుడు సుఖపరవ లేకుండా అప్పుడు మంచిగా కాళేశ్వరం పైన అవినీతి జరిగిందంట నమ్ముతున్నా. కాళేశ్వరం పైన ఏమో మనం అంత దూరం పోతలేము చూస్తలేము మనం కానీ ఇక్కడ అర్థమైతే లేదు మనకు. నమస్తే. సర్వేలో భాగంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ అనిల్ గారు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారైతే జరిగింది. మరి ఎట్లా ఉంది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న, గవర్నమెంట్ వచ్చి 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే. ఎట్లా ఉంది ఇక్కడ మన అక్కడ డెవలప్మెంట్? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక 20 లోపు వచ్చేది, అది లాస్ట్ 30 దాకా వస్తుంది. అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతనైతే అస్సలు ఇక విరక్తి చెందుతుంది అన్నట్లుగా ప్రభుత్వం మీద. రైతు బంధు అసలు ఇంతకు ముందు 2 ఎగ్గొట్టేసిండు. ఇప్పుడు ఈ దసరా లోపు ఇప్పుడు పడాలా. అదే కేసీఆర్ ఉన్నాడు అనుకో, ఒక 20 రోజుల ముందే, దశ కంటే ముందే వేసేస్తుండే. ఇప్పుడు ఇంతకు ముందు మామ 2 సార్లు పోయినాయి, 2 సార్లు వెళ్ళిపోయినాయి. అది ఎందుకంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి. 5 ఎకరాలకు వేయాలి అసలు వాస్తవం. ఆ 5 ఎకరాలు ఇంకా వారం రోజులకు ఒకసారి. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రోజు 1 ఎకరం పడ్డదంటే రేపు 2 ఎకరాలు, ఇట్లా 3 ఎకరాలు, ఇట్లా కంటిన్యూ నడుస్తుండే. ఇప్పుడు అది ఇంకా రావడం లేదు. ఇంకా అంటే ఇక్కడ మన ఎమ్మెల్యే ఎలా మీకు అవైలబుల్ ఉంటారా? అనిల్ గారు ఎట్లా ఉంటారు? అనిల్ చాలా ఇంటెలిజెంట్. పనులు కానీ అభివృద్ధి పనులు కానీ చేస్తాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, తను బీఆర్ఎస్ కదా. ఎంత బీఆర్ఎస్ అయినా కానీ అతని దగ్గర పోతే మాత్రం పని ఆగది. ఏ పని అయినా ఆగది, చేసి పెట్టేస్తాడు. ఇట్లా కేసీఆర్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని నమ్ముతుర్రా ఇవన్నీ? అది కాంగ్రెస్ కుట్రైగా. ఇప్పుడు డబ్బు అనేది అతను ఉంచుకోలేదు, ఏదన్నా పెళ్లి చేయలేదు, ఏం లేదు. ఏది చేసినా కానీ ప్రభుత్వ డెవలపింగ్ కోసానికే చేసిండు కదా. తోడే మొత్తం ఉంచుకోలే కదా. అందరూ తిన్నలు అని అంటే ఏ నుంచి తింటాడా? కాళేశ్వరం అయింది, అదైంది, ఇదైంది. ఎన్ని పథకాలు అయినాయి? ఇంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నా దేశంలో ఎక్కడా ఇన్ని పథకాలు లేవు వాస్తవానికి చెప్పాలంటే. మొత్తం ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ రోజు కొట్టుకుంటున్నారు కదా లేడీస్లు. మరి ఇప్పుడు మేము టికెట్ పెట్టి ఇంకా మేము నిలబడి పోవాల్సి వస్తుంది మగవాళ్ళం. రోజు ఇప్పుడు నడుస్తుంది, రోజు కొట్టుకున్నాడు, ఇది చేసుకున్నాడు వాళ్ళు లేడీస్ది. ఇప్పుడు సర్పంచ్ లేరు, ఊళ్ళలో సర్పంచ్ లేరు, ఏం లేదు. ఇట్లా ఉంది, ఏం పనులు ఏమైనా జరుగుతున్నాయి? ఎట్లా? ఇప్పుడైతే ఏం పనులు జరుగుతలేదు. సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తుంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏదైనా సర్పంచ్ ఎన్నికలు కూడా లైన్ క్లియర్ అయింది, రాబోతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు కూడా. అంటే ఇట్లా ఎటువైపు ఏ పార్టీని తెచ్చుకుందాము ఏమని అనుకుంటారు? ఇప్పుడైతే 75% 80% మాత్రము బీఆర్ఎస్ఏ ఉన్నది ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే విరక్తి చెందిపోయింది. ఇప్పుడు పల్లెటూళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ, అరే ఇదేం ప్రభుత్వము ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఏమో మాయ మాటలు చెప్పింది, ఆమె ఇట్లా చేసింది అని అంటుండ్రు ప్రభుత్వం. ఇప్పుడు నాకు ఇంకొక షాప్ ఉన్నది, వచ్చేటోళ్ళందరూ మేము వినుకుంటాం కదా, ఎవరేమంటుండ్రు ఎవరేం లేదని. ఇప్పుడు ఏదన్నా తెలిసేది కిరాణా షాపు కానీ, ఆదిలాబాద్లో షాప్లో కానీ, ఏదైనా కుక్కున్నా కానీ తెలిసేది, హోటల్లో కానీ తెలిసేది. ఈ ప్రభుత్వం వచ్చింది ఏం లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది ఏం లేదు, వట్టిగా అయితే నీ గెలిపించినాం, వేస్ట్ చేస్తున్నాము అనుకుంటున్నాం. మేము వింటాం ఇక అన్నారు అట్లా. రెండు నిమిషాలు మాట్లాడు. ఎట్లా ఉంది మన ఊరు? ఎట్లా ఉంది మన ఊర్లో? పనులు ఎట్లా జరుగుతున్నాయి? కాంగ్రెస్ వచ్చిన కాంచెలు ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఏం కనబడట్లేదు. మన ఎమ్మెల్యే ఎట్లా? అనిల్ గారు ఎట్లా ఉంటారు? మంచి మనిషి. ఇక్కడ పనులు ఇట్లా ఏమైనా ఎట్లా? కాంగ్రెస్ వచ్చిన కాంచెలు మంచి మంచి పథకాలు పెట్టినామని చెప్తున్నారు, ఏమైనా అందుతున్నాయా? రేషన్ సన్న బియ్యం కావచ్చు, ఒక నెల ఇచ్చింది కదా, మరి అది మామూలు వచ్చేసింది. ఒక నెల ఇచ్చింది సన్న బియ్యం, మరి దుడ్డు వేస్తున్నారు.
ఎట్లా మరి ఇవి 500 సిలిండర్ కానీ సిలిండర్ వస్తలేదు అన్న 500. రైతు బంధు రైతు భరోసా ఎట్లా? రైతు బంధు వచ్చి చాలా ఎక్కడ దాకా ఇస్తురా రైతు బంధు ఇట్లా? ఇట్లా కాంగ్రెస్ మంచిగా ఉందా లేకుంటే అప్పుడు టీఆర్ఎస్ మంచిగా ఉండే సార్ ఆ, అప్పుడు గతంలో ఉన్నా గతంలో. కేసీఆర్ అంతా దోసుక తిన్నారు అది అని అంటారు. అది బట్టి తన ఇంటి కోసం చూసుకున్నాడు ఏమైనా పబ్లిక్ వేసిన రైతు బంధు వాళ్ళని తీసింది ఇప్పటిదాకా రైతు బంధు తీసింది పాపం. చెట్ల గుట్లకు చేసి పైసలు ఆగమాగం చేసిరా అంటారు. అదొకటి అయింది కదా అదొకటే ఇబ్బంది చేసింది. అదొక్కటే. ఎట్లా మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమనుకుంటారు మన వాళ్ళు అంతా పాడకట్టల్లో? టీఆర్ఎస్ వస్తుంది కదా సార్ సర్పంచ్లు కావు. మరి రేవంత్ రెడ్డి అని మేమే గెలుస్తాం మేము. అది బట్టి మాటలు అది ఊళ్ళని అంటారు సార్ అట్లా రాదు టీఆర్ఎస్ వేస్తుంది మరి. తాత ఎట్లా అనిపిస్తుంది ఊళ్ళో డెవలప్మెంట్ ఏమైనా ఉందా? పనులు జరుగుతున్నాయా? పనులు జరుగుతున్నాయి ఇక్కడ మన ఊళ్ళో. ఏం పనులు? ఏదో రోడ్లు పనులు కానీ అవన్నీ ఎత్తురా కాంగ్రెస్ వచ్చింది కదా, వచ్చిన కాంచెలు ఏమైనా జరుగుతుంది? ఇప్పుడైతే ఇండ్లు నడుస్తున్నాయి. ఇండ్లు వచ్చినాయి ఇందిరామ్మ ఇండ్లు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా వాళ్ళని మంచి వాళ్ళు ఇద్దరిని మంచి వాళ్ళు వాళ్ళనన్నా ఒక్కళ్ళు మంచిగా ఉన్నది మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 20 నెలలు అయింది కదా, 20 నెలల నుండి ఎట్లుంది ఊళ్ళో? సర్పంచ్ లేరు, ఎట్లుంది? సర్పంచ్ లేదు అందరికి గుర్తున్నది. వీళ్ళు లేనందుకు ఎట్టున్న కట్టను ఎట్టున్న ఏడేసిన కొంగడ అని ఉన్నది. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా, అవి వస్తాయి నడుస్తా పోతాయి. ఎప్పుడు బంద్ ఉంటాయి చాలా ఉంటాయి అచ్చుడు పోగట. అట్లా రైతు బంధు రైతు భరోసా వస్తుందా మనకి? అచ్చుడానికి వస్తుంది రానోనికి రాకట్లేదు. ఫ్రీ కరెంట్ అందుతుందా? ఫ్రీ కరెంట్ అది కూడా అందుటోళ్ళకి అందుతుంది. ఎట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎట్లా ఉంటారు? మంచిగా ఇటు వస్తాడా, మాట్లాడతాడా? శంకర్కి అవసరం ఉన్నప్పుడు వస్తాడు పోతాడు. ఇట్లా ఇక్కడ పనులు ఎట్లా అంటే రోడ్లు కానీ మురికి కాలువలు కానీ? ఇంకా అవి ఏం మురికాలు వాళ్ళు తీసుడు ఉన్నది కానీ తయారు ఇంకేం లేవు. కొత్తగా పనులు అయితే కదా ఒక ఇంట్లో నడుస్తున్నాయి. ఒక ఇంట్లో ఒకటే నడుస్తా ఉన్నాయి. ఫ్రీ బస్ ఎట్లుందంట? ఫ్రీ బస్ పోయిన వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ ఫ్రీ బస్ వాళ్ళకి మాకు చెప్పక ఇక వాళ్ళకే గుర్తు ఆ బస్ వానికే గుర్తు. మరి మాకైతే డబ్బులు ఇస్తున్నాం ఎక్కుతున్నాం. ఆ ఫ్రీ మన ఊరికి బస్సులు ఉన్నాయి? బస్సులు ఇటు సైడ్ బస్సు లేదేం లేదు. మరి ఎక్కడ పోయి ఎక్కాల? మెయిన్ రోడ్కే పోవాలి. మెయిన్ రోడ్కి ఇంత ఇటు రోడ్లు కూడా అంటే అధ్వానంగా ఉన్నాయి కదా ఘోరంగా. రోడ్లు ఉన్నాయి కానీ బస్సులు లేవు. రోడ్లు ఉన్నాయి. ఎట్లా తాత రేవంత్ రెడ్డి వచ్చింది కదా 20 నెలల నుండి, ఎట్లా అనిపిస్తుంది మీకు తెలియదా? మీ కాడ ఎట్లుంది? మా కాడ మాకు ఎట్లుందో మాకు తెలుసు కానీ మీ కాడ ఎట్లుంది? నాకు కరెక్ట్ లేదు. కాంగ్రెస్ వచ్చిన కాంచెలు కాంగ్రెస్ కరెక్ట్ లేదు. పనులు ఎట్లా నడుస్తాను ఊళ్ళో? పనులు ఏమైనా నడుస్తాను? ఏం నడతలేవు. గుడిసెలు కట్టేస్తున్నారు అట్లా ఉన్నాయి. ఇట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడన్నా వస్తారా ఇటు మధ్య? పాయల్ శంకర్ ఇంక 20 దాకా రాలేదు. ఇట్లా ఏమైనా మంచికో చెడుకో ఏమైనా చూడడానికో? మాకు చేసిండు అంతనో ఇంతనో అని మరి కేసీఆర్ గారు చేసిన మాట పక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు ఏ వేస్ట్ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా బెంగారు ఇంట్లో లేని ఇంట్లో ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు. అది అంత ఉత్త మాటనే. ఇట్లా రైతు బంధు రైతు భరోసా రైతు బంధు ఒక చేను 6 ఎకరాల భూమి ఉంటే ఒక చేను వచ్చినాయి, ఒక చేను రాలే. ఇట్లా ఊరియా పొటాష్ ఇవి దొరుకుతున్నాయా? ఏ పొటాషియం కొనుక్కొచ్చుకుంటా పోతున్నాడు పోసేటోడు. పైసలు ఏమో లేవు. వ్యవసాయము ఇగో ఇక్కడికి వెళ్ళి వర్షాలు పడుతున్నాయి. ఇక బాగా తక్లీఫే ఉన్నది. ప్రపంచం కరెక్ట్ నడుస్తలేదు. కేసీఆర్ మొత్తం దోసుక కేసీఆర్ మొత్తం మాకు కంప్లీట్ ఇచ్చిండు. ఆయన అప్పుల పాలు చేసినాడు కదా. అప్పులు నాకేం చూడుతున్నావు? చుట్టమచ్చిందంటే 2000 రూపాయలు సాప్ అవుతాయి. అతను అయితే రాష్ట్రం నడిపినాక బాకీ కాకుండా ఏం చేస్తాడు? మొత్తం తీసుకొని చుట్టమచ్చిందంటే 2000 రూపాయలు అని కళ్ళు బాటలు రా కోడి రా అంటే 2000 రూపాయలు అవుతున్నాయి. ఆ రాష్ట్రాన్ని నడిపిండి ఎందుకు కాదు? అట్లా అందుకే తెలంగాణ మొత్తం అధ్వానమైంది. తెలంగాణ అయితే అభిమానమైన ఏం పరకు పడదులే కానీ కాంగ్రెస్ గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము బతకలే. ఇప్పుడు మళ్ళీ మేమే గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బరాబర్ గెలుస్తామని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు అయితే మేము వెయ్యము. నేనైతే వెయ్యా, ఇంకోళ్ళు వేస్తే నాకు అవసరం. కేసీఆర్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నారు, ఏజ్ అయిపోయింది అంటారు. మనిషి ఎట్లా దిగుతాడు? అలా వయసు వస్తుంది. సంవత్సరం దిగుతూనే ఉంటాడు. 70 ఏళ్ళ పెద్ద మనుషులు కట్టి పట్టుకొని నడుస్తున్నాడు. దిగిండు వయసు మీద ఎంతో నడిచిండు. మరి ఇట్లా మళ్ళీ కేసీఆర్ ఉన్నా లేకుండా బీఆర్ఎస్ అంటారు. ఇక అది అప్పటికి చూసుకుంటే ఓడర్చుకుంటే ఆడ చేస్తాం. ఓడన్నం పెడితే ఆడసాయి, అన్నం పెట్టనోడికి ఏం లేదు. అంతే. ఎట్లా ఇక్కడ రేషన్ బియ్యం ఏదో అందుతున్నాయా? అదే రేషన్ బియ్యము అమ్మ ఇంటికాడ లేదు, 6 కిలోల మీద బతుకుతున్నాయి. ఏమీ లేదు. సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్నం లేదేం లేదు, దొడ్డు తింటున్నాం. ఏడ సన్నం ఆ డబ్బాలో పోసి ఉన్నాయి చూపి తప్ప.
ఇట్లా కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ ఒకటి ఉన్నది కరెంటు, ఆ బొగ్గ ఒకటి పెట్టుకున్నా బాసాన్లోనే బతుకుడు అంతే. ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవి వస్తున్నాయి ఇక్కడ ఇందిరమ్మాయి నాకు ఇల్లు రాదంటున్నా, నాకు అమ్మాయి లేదు కదా, ఏడికెళ్ళి అమ్మాయి చనిపోయింది. మరి పింఛన్ వస్తాను మరి పింఛన్ 2000 మాత్రం వస్తున్నాయి. పెంచిస్తాను కదా పెన్షనే చెయ్యలే, ఇంకా వేరే 2000 గుదగడుకుంటానికి ముత్తరాదు. చేసింది ఏమి లేదు, ఈడు చేసింది ఏమి లేదు, అస్సలు గరీగానికి చేసింది ఏమీ లేదు. ఆడున్నోనికే పెట్టిండు, ఈడున్నోనికే పెట్టిండు. రైతు బంధు వీధి బంధు అంతా ఉన్నోనికే పెట్టిండు, నష్టపరిహారం ఉన్నోనికే పెట్టిండు. ఈ కౌలు చేసుకునేటోనికి ఆడు పైసలు చేస్తాడు, ఆడ చేసిండా? వేయలే. అవసరమా అలా చూడడానికి? వాడు కూలీలకి ఇయ్యలే, ఏమి ఇయ్యలేదు, ఏది కూడా ఒప్పిన మాట మాత్రం సకురంగా లేదు. సర్పంచ్ లేకుండా ఎట్లుంది మన ఊరంతా? సర్పంచ్ ఆగమాగం ఉన్నది, ఆగమాగం ఉన్నది సర్పంచ్ లేకుంటే. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన 2 సంవత్సరాలు ఎట్లా బీసీల గురించి కొట్లాడుతున్నా, అందుకే లేట్ అవుతుందని అంటారు కదా. అది అంతా కానిపోని కథ, వాళ్ళు చేసుకున్న నాటకాలే అవన్నీ, వాళ్ళు ఆడే నాటకాలు, వేరే ఏవి లేవు. ఇట్లా కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు కాళేశ్వరం మీద అవన్నీ చెప్తారు. ఆడు దోసుకున్నాడు, ఈయన మీద చెప్తాడు, ఈడు దోసుకుని ఆయన మీద చెప్తాడు. దాని పెద్ద ముచ్చటేం కాదు అది. అసలు వాళ్ళు చేసింది ఏంది చిన్న మనిషికి, అది ముందు క్వశ్చన్ తీసుకోవాలా. వాడు చిన్న మనిషికి ఏం చేయలే, ఉండోడు ఉలు పంచుకున్నాడే తప్ప చిన్న మనిషికి ఏం చేయలే. బస్ మేమైతే అంతే మాట్లాడతాం. ఆడు లేదు ఈడు లేదు, ఇద్దరు లంగలే, కేసీఆర్ లంగనే, ఈడు రేవంత్ రెడ్డి లంగనే. ఎట్లా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇట్లా ఏమన్నా అందుతున్నాయి? వచ్చినాయి కదా. బరాబర్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా డబుల్ బెడ్రూమ్? కేసీఆర్ ఇచ్చినప్పుడు అప్పుడు డబల్ బెడ్రూమ్లు అవన్నీ ఏమి లేవు. ఎట్లా మీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎట్లా ఉంటారు? ఎట్లా ఏమన్నా ఇక వాడు అటున్నాడు, ఇక అన్ని ఓడి చూసా చూడు వచ్చిందిగా. పాయల్ శంకర్ అట్టున్నాడు, మేమైతే ఈడ అతడు వచ్చిన నీళ్ళు అయితే అటు ఇచ్చిన నీళ్ళు మాత్రం తాగుతున్నాడు. ఆ ఊళ్ళో ఆ ఇల్లు మీ నీళ్ళు మాత్రం కొంచెం డెవలప్ ఉన్నది. కాకన్నా ముందే కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా ఇక్కడ ఏమన్నా సంక్షేమ నీళ్లు కానీ మంచి నీళ్ళు కానీ ఏమన్నా అందినాయా? ఏమీ లేవు. రోడ్లు సదుపాయాలు కూడా అంతంత మాత్రాన్ని ఉన్నాయి. పోసిండ్లు కదా, చేల పొట్ట పోసిండ్లు, పోస్టోళ్ళు ఊళ్ళే పొట్ట పోసిండ్లు, మంచిగా ఉన్నాయి. అప్పుడు పోస్టోళ్ళు పోసిండ్లు. అరే ఈడు పెట్టుబడి ఇచ్చినప్పుడు ఆడెందుకు పోయాడే? ఆడ అప్పు తెచ్చి పోసిండు, మరి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో లేపుకునే, అది వడ్డీకే జారాలే మరి కట్టు పోసినోడు కూడా. అవునా కదా, వడ్డీకి జాలినాడు అట్లా. కాంగ్రెస్ మనిషినం కానీ అంత దొంగలే. రేవంత్ రెడ్డి కానీ మొత్తం బస్సు ఆడోళ్ళకి ఇవ్వమని అయిపోయింది. మా లీడర్ అంతా చచ్చిపోయిండు. కాంగ్రెస్ అప్పటి లీడర్ అంతా వేయండు. మనకేం అవసరం లేదు అవి రాజకీయం తోటిగా. అదేమంటే పీకతానికి వచ్చిన పెన్షన్ వస్తుంది. వయసు కాడికి వెళ్ళి 200 కాడికి వెళ్ళి 2000 వస్తుంది. అప్పుడు కేసీఆర్ చేసిండు, మళ్ళీ ఈయన కూడా పెంచుతానే కదా రేవంత్ రెడ్డి. ఏం పెంచలేదు, 4000 ఇస్తున్నాడు, ఆడు ఎగదెంగిండు. ఆడు దొంగ. పాయల్ శంకర్కి మాకేం సంబంధమే లేదు, ఆడు ఏం చేసేటాడు వాడు మాకు. మా ఎమ్మెల్యేనే సార్. నేను అట్లా మా ఎమ్మెల్యే అనకపోతే ఏమనుకుంటావు, 5 ఏళ్ళ దాకా మా ఎమ్మెల్యే ఏం సంబంధం లేదు. అని ఇల్లు ఎట్టున్నదో మాకు ద్వారా రాలే. ఆ ఓట్లప్పుడు ఎలక్షన్ అప్పుడే వచ్చిండ్రు, మరి చాడలేదు పత్తలేదు. ఎట్లా మరి ఇక్కడ రేషన్ బియ్యం సన్న బియ్యం అందుతున్నాయా? బియ్యం బరాబర్ వస్తున్నాయి. నిజం కరెక్ట్. మరి రేవంత్ రెడ్డికి పాలనే చేతన అయితే లేదు, కాంగ్రెస్ అంతా వేస్ట్ అంటారు కదా. ఇక కాంగ్రెస్ నేను వేస్ట్ అంటున్నా కదా. ఇప్పుడు పోయింది ఆ సై లీడర్లు అంతా వేయండు, ఈ దొంగ లీడర్లతో కాంగ్రెస్ పరిపాలన చేసింది. కాంగ్రెస్ కాదంటే తప్పు అవుతుంది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ నడిచిందండి. అరే వయసు అయితే ఒక్కడు చేసుకోలేదు, అంత పోర్లు కడిగేటోళ్ళు. కేసీఆర్ ఎట్లా అనిపించింది? కేసీఆర్ ఏదో ఆయన కాడికి చేసిండు. కేసీఆర్ కూడా ఆయన అప్పులు చేసిండు. కేసీఆర్ అప్పులు చేసిండు, తెలంగాణ ఆగం పట్టించారు. చేయలేదా మరి? అందరికి రైతు బంధు, నష్టపరిహారం ఇచ్చుడు. ఇప్పుడు గరిగాలకు ఏమి ఇచ్చిండు? వయసు ఒక్కడే సైరగా చేసిండు మాకు పెన్షన్ అంటే. నిజమైన మాట ఇది నేను చెప్పేది. ఇక మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఇదే బతుకమైంది. ఎంత వస్తాయి రోజుకి? ఎంత వస్తాయి? ఆ రోజు కాదు అయితే అయినాడు 100, 200, 300 అయితే. పడదలు కుడతావా? పడదలు కుడతా, చెప్పులు కుడతా.
గవర్నమెంట్ నుండి వచ్చిన కానీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎట్లుంది? ఎత్తుందంటే ఇక ఇండ్లు ఒకటి అవుతున్నాయి తప్ప మిగతా ఏమీ కాలే. ఇండ్లు అయితే నడుస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఏమన్నా? కొత్త రేషన్ల కాడ కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఎట్లా సన్న బియ్యం ఇస్తా అంటారు? సన్న బియ్యము సెంట్రల్ నుంచి వస్తున్నాయి కదా, మరి సెంట్రల్ గా సంబంధం. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి అయితే ఇప్పుడు నష్టపోయినాయి. ఇప్పుడు వర్షాలు గింతగానం పడ్డాయి. 20 దాకా వచ్చిన వాళ్ళు లేరు, రాసుకపోయిన వాళ్ళు లేరు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా? అప్పుడు గంతే ఉండే, ఇప్పుడు గంతే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, మంచిగా నడిచింది. కాకపోతే అప్పులు బాగా చేసిండు. ఇట్లా మార్పు అని తెచ్చుకున్నాం కదా, ఏమైనా మార్పు అనిపిస్తుంది? ఏ మార్పు లేదు, మనమే మార్పు అయ్యేది ఉన్నది. ఎట్లా ఇక్కడ రైతులకు కానీ ఏమన్నా గిట్టుబాటు ధరలు కానీ ఇట్లా ఎట్లా ఉన్నాయి? గిట్టుబాటు ధరలు అయితే సెంట్రల్ నుంచి వస్తున్నాయి, గిట్టుబాటు ధరలు మంచిగానే ఉన్నాయి. అయినా ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ వీటికి ప్రతి ఒక్క దానికి రేట్లు పెంచేసిండ్రు. ఇది పెరుగుతున్నా అది పెరుగుతున్నది. పాయల్ శంకర్ గారు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? మంచిగా ఉన్నాడు. ఇప్పటిదాకానైతే ఒకసారి వచ్చిపోయిండు. తనకి అంటే మాది ఒకటే విలేజ్ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం ప్రాంతం కూడా రియా అంటే అటు జైనత్ మండల్ సైడ్ బేలా అటు ఎక్కువ ఉంది. మా వాళ్ళ మండల్లో ఇటు ఒక వాగపూర్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఏమైనా పని ఉంటే అట్లా చేసి పెడతాడు. ఇప్పుడు సర్పంచులు లేరు కదా ఊళ్ళల్లో, ఎట్లా ఉంది పనులు ఎట్లయితుంది? మొత్తం ఇక చూడు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది సర్పంచులు లేక. లోకల్ ఎలక్షన్లు ఎప్పుడో కావాలా 20 దాకా లేక పెద్ద పరిశ్రమ ఉంది. ఇప్పుడు బల్బులు లేవు. బీసీలకు సంబంధించి ఎలక్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మాకైతే వేసేదాకా నోటిఫికేషన్ వచ్చేదాకా గ్యారెంటీ లేదు. ఇప్పటికే 2-3 సార్లు వాయిదాలు పడ్డాయి. మేమే గెలుస్తాం, మా సత్తనే చూపిస్తామని మన రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, స్థానిక ఎన్నికల మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా? లేదు, క్యాండిడేట్ని బట్టి నడుస్తుంది కాబట్టి లోకల్ ఎలక్షన్ పార్టీకి సంబంధం ఏమి ఉండదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చినా కానీ అంత పెద్ద మొత్తంలో అయితే కాంగ్రెస్ వస్తాను అనుకుంటలేదు. ఎట్లా ఇక్కడ బీజేపీకి ఎట్లుంది? ఇక్కడ బీజేపీకే మంచిగా ఉంది. యూత్ మొత్తం బీజేపీకే సపోర్ట్ ఉంది.